లక్కీ నా లవ్ మ్యాటర్ నాన్న చెప్తామనుకుంటున్నాను అంటారా నరుకుతారు నడుపుతాడా నరుకుతారు ఇప్పుడు ఏం చేయమంటావు లక్కీ ఏమన్నా చెప్పనైతే చెప్పు. నీ అదృష్టం అంటే ఇంట్లో ఉంటావు, లేకపోతే బయట ఉంటావు. అంతేనంటావా అంతే. ఏం చేస్తున్నా నాన్నగారు అదే మన ఫ్యామిలీ ఫోటోస్ చూస్తున్నాను. నాన్నగారు ఒక డౌట్ చెప్పు. నేను లవ్ చేస్తే వాళ్ళు తెచ్చి పెళ్లి చేస్తావా ఖచ్చితంగా ఇచ్చి పెళ్లి చేస్తాను, దాందేముంది. కాకపోతే కట్నం తీసుకుంటాం అంతే మన ఇంట్లో. అదే నాన్నగారు లవ్ మ్యారేజ్ కట్నాలు ఉండవు బయట ఉండవు, మన ఇంట్లో ఉంటాయి. మళ్ళీ రేపటి రోజు చెల్లెకి ఇవ్వాలి కదా డాడీ నాన్నకేంటి రా, పుట్టు మహాలక్ష్మి కళ్ళ కట్టుకుని పెళ్లి చేసుకుని పోతాడు. ఆయన నేను కట్నం ఇయ్యను. ఏ నువ్వు లవ్ చేస్తున్నావా? లేదు నేను ఊరికే అడిగాను. సరే వెళ్తాను బయట వీళ్ళకేమో కట్నం ఇవ్వాలి, ఇంట్లో పిల్లకేమో కట్నం ఇవ్వాలి. మా ఇంటర్ ఎట్లుందో అందరి ఇంటి ఎట్లుందో. నాన్న నేను మా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి వెళ్తున్నాం. ఒక 2000 ఇవ్వ. ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ పోతున్నాం నాన్న. చార్మినార్, ట్యాంక్ బండ్ చూసి వస్తాం. అంతేనా, ఇంకేం చూపియరా? అంతే నాన్న, స్కూల్ వాళ్ళు అంతే చూపిస్తా అని చెప్పారు. 2000 ఖర్చు కాకుండా నేను నీకు ఫ్రీగా చూపిస్తా. అట్లా చూపిస్తా. దగ్గరికి రా. ఇందులో యూట్యూబ్ ఉంటది, అలా చార్మినార్ ట్యాంక్ బండ్ కొట్టు, ఫ్రీగా చూసుకోవచ్చు. చూసుకో, నా పనులు నేలే చూస్తా. పోయిపోయి మా పిచ్చినాన్ననే అడగాలి. ఎక్కడ వచ్చినావురా? ఏం నాన్న వర్షం వచ్చేలాగుందిరా. అవును ఇప్పుడు ఏంటి ఇప్పుడు డాన్స్ చేయాలా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? నువ్వు నాన్నకే ఏదో చెప్పి అంత పెద్ద నువ్వు నోరు మూసుకోవాలి, కిరికించాలని చూడకు. నీకు తెలివి కూడా లేదు, పనికి మళ్ళీ ఒక్క పని చేత కదా నీకు. నువ్వేం చేయాలో చెప్పు నాన్న, ఎంత పెద్ద పనైనా నేను చేసి పెడతా. ఏం చేయాలో చెప్పు నాన్న చేస్తా. వర్షం పడేలా ఉంది, బకెట్ తీసుకొచ్చి బయట పెట్టుంది. నిండిన తర్వాత ఆ నీళ్ళు వాడుకోవచ్చు మనం. మనకు బోరుందిలా నాన్న. తెలివి లేదా? బోర్ వేస్తే కరెంట్ బిల్ వస్తుంది. అదే వర్షం నీళ్ళు వాడుకున్నాం అనుకో, కరెంట్ బిల్ తగ్గుతుంది, సేవ్ అవుతుంది. వర్షం నీళ్ళు మంచివి. బుద్ధి ఎక్కడ పోతుంది, కొంచెమైనా సిగ్గు ఉండాలి. వాటర్ సేవ్ చేద్దామండి. రామారావు గారు నమస్కారం అండి. ఫ్రీగా దొరికిన నూనె చుట్టూ పెట్టుకుంటే బాగుంటుందో, నల్లగా అయిపోతా చుట్టూ. ఏంటన్నా చుట్టుకి ఇంతగానో నూనె పెట్టినావు? నూనె పెడితే జుట్టు ఉడుకోకుండా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అందుకే పెట్టినా. మన ఇంట్లో కొబ్బరి నూనె అయిపోయి 3 నెలలు అవుతుంది కదా నాన్న. నీకెక్కడిది? పక్కింట్లో అడుక్కున్నావా? మీ నాన్నకి ఇంకా కర్మ పట్టలేదు. మరి ఎక్కడిది నీకు? మన పక్కింట్లో జున్ను పాప ఉంది కదా, ఉంది. ఆ పాప ఆడుకుంటూ మన ఇంటి మెట్ల మీద కొబ్బరి నూనె ఉలకపోసింది. ఎవరన్నా జారిపడతారనేసి ఆ కొబ్బరి నూనె నా జుట్టు పెట్టుకున్నాను. వేస్ట్ చేయొద్దు కదా. నువ్వు ఇంకా మారవా నాన్న? గార్డెన్ తీసుకెళ్లి గంధంలో వంట పెడితే మళ్ళీ వచ్చి బురదలనే వదిలాడిందంట నీలాగా. ఏదైనా పొదుపు చేయడం నేర్చుకోండి. నాన్న ఏంటి? జుట్టుకి నూనె పెట్టుకుందామని చూస్తే నూనె అయిపోయిందా? రోజు వాట అయిపోతుంది, మరి అప్పుడప్పుడు వాడుకోవాలి నూనె. అప్పుడెప్పుడో 3 నెలల ముందు వచ్చావు, ఇప్పుడు దాకుంటుందా? ఇప్పుడు ఏం చేయమంటారా నన్ను? నాకు ఇప్పుడు ఫుల్ హెడ్ఏక్ వస్తుంది, నాకు ఇప్పుడు ఆయిల్ కావాలంతే. సరే ఇక్కడ ఆగు. ఏందన్నా ఇది? మంచి నూనెరా, మంచిగా ఉంటది. నూనె కావాలన్నా కదా, నూనె మూసుకుని ఇంట్లోకి. ఇంకా మీ అమ్మ కొబ్బరి నూనె తెమ్మంటే వేసుకొని వచ్చింది అయ్యా. నాన్న నీకేం కావాలమ్మా? నాకు ఫేస్ రుద్దుకునే పౌడర్ అయిపోయింది నాన్న. తెల్లగా ఉండేదా నల్లగా అయినా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు ఇప్పుడే కావాలి, తెల్లగా కావాలి. నేను ఓటర్ అర్జెంట్ ఇప్పుడు తేవాలా? నాకు ఇప్పుడే కావాలి. అట్లుంటే మన ఒక నిమిషం ఆగు. అక్కి కళ్ళు మూసుకోమ్మా. తెల్లగున్నావమ్మా. ఏంటి నాన్న ఇది? విభూదమ్మా, ఒంటికి రాసుకుంటే మంచిది. నేను అడిగిన చూడు, నాది తప్పు. తప్పని తెలిసినంత అడగడం ఎందుకు మరి ఇంకా.